నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే. ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఎలాంటి పరిస్థితులకు నువ్వు ఇబ్బందికరమైన స్థితిని కొనుక్కు తెచ్చుకున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మనుషులకు ఆధారమయ్యే విషయాల్లో నువ్వు ఉన్నావో, ఆ ఆధారిత క్రియలను, ఆ ఆధారిత కృపను దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని విడుదల చేయబోతున్నాడు అనే మాట వాస్తవమే. ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మనకున్న కట్లు, మనకున్న దాస్యము, మనకున్న కష్టము, మనకున్న దురావస్థ విడుదలవుతాయి. విశేష సందర్భాల్లో, విశేష క్రియల్లో దేవుడి యొక్క విశ్వాసం ఎప్పుడూ ఉంటుంది. ఉండాల్సిన జీవిత సూత్రము మనకు ఎప్పుడూ ఉండాలి. దానితోనే తృప్తి మనకు కలగాలి. దేవుడు ప్రతి అవసరము తీరుస్తాడనే ఆలోచన నీకు ఉండాలి అంటే ముందు నీకు విడుదల కలగడము వాస్తవము అని నువ్వు నమ్మాలి. ఎవరికి ఏ విధమైన బాకీ ఉన్నావో, ఎవరికి ఏ విధమైన విడుదల చేయకుండా ఉన్నావో అవన్నీ ఒక్కసారిగా విడుదల చేసేసుకో. ప్రేమ అనే తత్వము తప్ప మనలో మరొకటి ఉండకూడదు. అలాంటి కృప, అలాంటి తత్వము దేవుడు నీకు దయచేయునుగాక.